వెల్కమ్ టు జయ వంటలు. ఈరోజు మనం బోటీ కర్రీ చేయబోతున్నాం. రండి త్వరగా చూపిస్తా. ఇది బోటీ అండి. సగం పొట్టపేగులు సగం బోటీ తీసుకున్నాము. బాగా ఉప్పు పసుపు వేసి బాగా పిసికి దీన్ని 2-3 సార్లు కడిగి ఉడకబెట్టుకోవాలండి. మనము ఆల్రెడీ లూలు మాల్లో బోటీ తీసుకుంటే కనుక ఇంకా స్మెల్ ఉండదు, ఏముండదు, బాగా నీట్గా చేస్తారు. నేను ఎప్పుడు బోటీ లూలు మాల్లోనే తీసుకుంటాము. దీంట్లో కొంచెం ఉప్పు, కల్లుప్పు, కొంచెం పసుపు, వాటరు ఇవి వేసేసి మనము ఒక 3 విజిల్ రానిచ్చుకున్న తర్వాత మనం ఎలా చేయాలనేది ఈరోజు నేను బోటీ కర్రీ డిఫరెంట్గా చేస్తున్నానండి. ఇది ఉడికిన తర్వాత చూపిస్తా ఎలా చేస్తాననేది. మనకి ఇది విజిల్ వచ్చేసిందండి, ఆల్రెడీ ఉడికిపోయి ఉంటుంది. మనం ఇది తీసేసి మనం ఈరోజు మట్టి కుండలో చేసుకుందాము. మట్టి కుండ వేడి ఎక్క లోపల లేట్ అవుతుంది కదా,